ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు విజయవాడ నుంచి డోకిపర్రుకి మన ప్రయాణం. ముందుగా మనం చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పాలి. మనం ఎన్నో సార్లు అనుకుంటున్నా కూడా మనకి కుదరక, అందుబాటులో లేక ఎన్నో దేవస్థానాల్ని మనం చూడలేకపోతుంటాం. మరి చంద్రబాబు గారి పుణ్యమా అని ప్రతి మహిళ ఎంతో కొంత టైం కుదుర్చుకుని దేవస్థానాలన్నీ దర్శించడానికి, ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ బందర్ రోడ్డు మీదుగా కంకిపాడు, ఉయ్యూరు, మంటాడ, పామర్రు అన్నీ దాటుకుంటూ ఆ తర్వాత జుజ్జువరం, పసుమర్రు ఇలా ఎన్నో పల్లెటూర్లని దాటుకుతూ పచ్చటి పంట పొలాల్ని దర్శిస్తూ చక్కటి ప్రకృతి గాలిని ఆస్వాదిస్తూ మనం ఈ దేవస్థానానికి చేరుకోవచ్చు. ఎందుకంటే యాంత్రిక జీవితంలో విసిగిపోయిన మనం కేవలం ఇంటి పనులతో సరైన గాలిని కూడా మనం స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది బయటికి రావడానికే అవకాశం లేక నాలుగు గోడల మధ్య ఒక బందీలా అయిపోయిన ఎందరో మహిళలకి చక్కటి స్వాతంత్రాన్ని కల్పించారు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా మేము చక్కటి ప్రయాణం డోకిపర్రు దేవస్థానాన్ని దర్శించాం. మరి మీరందరూ కూడా ఈ దేవస్థానం దర్శించాలని ఆశిస్తున్నాం.